అందరికీ నమస్కారం. పెద్దలు చంద్రశేఖర్ గారు చాలా విషయాలు చెప్పిండ్రు కాబట్టి, కిషన్ రెడ్డి గారు ఇంకా రామచంద్ర గారు మాట్లాడాల్సి ఉంది కాబట్టి, మీరేమో 30-40 ఏళ్ళు మరి ప్రత్యక్ష చూసిన వాళ్ళు కాబట్టి చాలా గొప్పగా చెప్పగలరు. నేను బయటివాడిగా వారి అభిమానిగా ఒక 30-40 ఏళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటుంది. ఒకటే మాకెప్పుడు స్లోకి వచ్చేది, రాజకీయాలలో ఇప్పుడున్న పరిస్థితులలో ఎథిక్స్ లేకుండా, వాల్యూస్ లేకుండా, గౌరవం లేకుండా జరుగుతుందో ఇది మంచి పరిణామం కాదు అని మాత్రం ఆయన ద్వారా అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. ఆయన ఎంత గొప్ప కవి, రచయిత, స్టేట్స్మెన్, రాజనీతికుడు అనేది వారు చెప్పిండ్రు. సామాన్య ప్రజానికానికి, మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజానికానికి ఏం కావాలో గది అందించిన మహనీయుడు వాజ్పేయి గారు. అవి పిఎం చేసే రోడ్లు కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, సర్వశిక్ష అభియాన్ కావచ్చు, సెల్ ఫోన్ల విప్లవం కావచ్చు, ఇవన్నీ అందించిన మహనీయుడు ఆయన. అన్నిటికంటే గొప్పతనం ఏంటంటే, ఇప్పుడేమో ఒక పార్టీ నాయకుడు ఇంకొక పార్టీ కలవడమే నేరంగా పరిణిస్తున్నటువంటి ఈ రోజులలో, అనుమానపడేటువంటి ఈ రోజులలో ఆయన 24 పార్టీలు, మమతా బెనర్జీ లాంటి నాయకురాలతో కూడా కలిసి పనిచేసేటువంటి లౌక్యం, శక్తి, సహనం, ఇక అంతకంటే నిదర్శనం ఏమి ఉండదు. ఎందుకంటే చాలా గొప్ప, అంటే తొక్కుడు బండకున్నంత ఓపిక కలిగినటువంటి మహనీయుడు ఆయన వాజ్పేయి గారు. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా భారత మాత ముద్దుబిడ్డగా భారత జాతి గర్వించినటువంటి మహనీయుడు వాజ్పేయి గారు. ప్రపంచం మొత్తంలో మొట్టమొదటిసారిగా భారత జాతి కీర్తి పతాకను ఆవిష్కరించిన మహనీయుడు కూడా వాజ్పేయి గారు. కాబట్టి ఆయనను ఇలా మోడీ గారు ఒక మంచి కార్యక్రమం ఇచ్చినట్టుగా భావిస్తా ఉన్నాం. తరిగిపోతున్నటువంటి ఈ రోజులలో, విలువలు తరిగిపోతున్న ఈ రోజులలో, అధికారమే పరమావధిగా అన్ని అడ్డదాలు తొక్కుతున్నటువంటి ఈ రోజులలో మళ్ళీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలు ఏవైతున్నాయో ఈ భారత జాతికే కాకుండా రాబోయే తరాలకు స్ఫూర్తిని ఇవ్వాలని చెప్పి, కనీసం 2%, 3% మార్పు రావాలని చెప్పి కోరుకుంటూ వారి ఘనంగా నివాళులు అర్పిస్తూ భారత్ మాతాకి